మీకే వందనాలు. సమయాన్ని బట్టి స్తుతిస్తూ ఉంటున్నాం. సాయం చేయండి ప్రభువా. అయోగ్యని అపాత్రుని నిష్ప్రయోజకమైన దాసుని ప్రభువా, మీ పరిశుద్ధ లేఖన భాగం ద్వారా మాతో మాట్లాడండి. అద్వితీయ సత్యదేవుడవు తండ్రి, సమీప తేజస్సులో అమరత్వంలో నివసించే దేవుడవు ప్రభువా, మీ కృపను కోరుకుంటూ సంపూర్ణంగా నాయన ఈ సమయాన్ని మీరే మహిమకరంగా ఉంచమని, మా జీవితాలకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంచమని తండ్రి ఒప్పుకుంటూ పరిశుద్ధపరచమని యేసుక్రీస్తు దైవమైన నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. సో గడిచిన వారంలో మనము ఒక భాగాన్ని నేను పంచుకుంటూ వచ్చాను. ఎవరికైనా గుర్తుందా? గుర్తులేదా? ఉందా లేదా గుర్తు? మర్చిపోయినారా? దబ్బున జాయిన్ అయిపోయి మౌనంగా కూర్చుందాం అనుకుంటున్నారు కదా. పోయినసారి వాక్యం పంచుకున్నప్పుడు మనం కానా వివాహం గురించి మాట్లాడుకుంటూ వచ్చాం. గుర్తొచ్చిందా ఇప్పుడైనా అందరికీ? సో ఏంటండి, నా మాటలు వినిపిస్తున్నాయా మీకు? వినిపిస్తుంది, అందరికీ వినిపిస్తుంది. ఓకే. సో కానా వివాహం గురించి మనం మాట్లాడుకుంటూ వచ్చాం. సమయ పద్దుబాట్లను బట్టి ఆ రోజు కొంత భాగంగా చూసుకుంటూ వచ్చాం. అందులో మరి మనకందరికీ పరిచయం ఉన్నటువంటి భాగమే కనుక మనము చాలా డెప్త్గా మరి వాక్య భాగాన్ని ఆ రోజు కొంత భాగం చూసుకుంటూ వచ్చాం. మనము కొంత అప్లికేషన్ వైజ్గా ఒకసారి గమనిస్తూ వచ్చినప్పుడు మరి ఇక్కడ మనము ప్రభువారు అద్భుతం చేసినటువంటి కార్యంలో నుంచి కొన్ని మాటలను మనము గమనిద్దాం. అందులో ముఖ్యంగా మనము రాతి బాణల గురించి మనము గమనిస్తూ వద్దాం. 6 రాతి బాణలు. మనం 6 రాతి బాణలు అన్నప్పుడు వాటికి మరి మొట్టమొదటిగా మనం ఏదో రాళ్ళలో నుంచి ఏదో చెప్పాలన్న ఉద్దేశం అని కాదు, కానీ ఆ రాతి బాణల యొక్క స్వభావాన్ని గమనించుకుంటూ మన యొక్క ఆత్మీయ స్థితిని మనం చూసుకున్నప్పుడు ఎంతో మేలు పొందుకునేటటువంటి వారంగా మనం కూడా ఉండగలుగుతూ వస్తాం. మరి మొట్టమొదటిగా మరి రాతి బాణ అన్నప్పుడు మరి దాని యొక్క స్వభావము మరి రాయి వంటి స్వభావం. మరి రాతి బాణలు అన్నప్పుడు అలాంటి రాళ్ళలో నుంచి ఒక బాణ యొక్క ఆకారం అంటే షేపబిలిటీ కదా. మనం చూసినప్పుడు ఒక బండగా లేదంటే మనం గమనించినప్పుడు ఎలా ఉంటుందండి ఆ రాళ్ళు చూసినప్పుడు అవి ఏ ఆకారం లేనటువంటివిగా, ఏ విధంగా పనికొచ్చే విధంగా లేనటువంటివిగా ఉన్నటువంటి ఆ యొక్క 6 రాతి బాణలను మరి ఆ బాణలు ఆ రాయిలో నుంచి ఒక మలుచుకునే విధానం లేదంటే ఆ రూపుదిద్దుకునేటటువంటి వాటిగా మనం చూడగలుగుతూ వస్తాం కదా. మనం చదువుకున్నటువంటి మరి లేఖన భాగంలో మరి గమనించినటువంటి ముందుగా చెప్పబడినప్పుడు గమనించినప్పుడు ఆ కానా వివాహంలో ఆ యొక్క అప్లికేషన్లో మనం గమనిస్తూ వచ్చినప్పుడు 6 రాతి బాణలు మొట్టమొదటిగా దేవునికి లేదంటే అవి వాడబడడానికి ముందుగా అవి ఒక రూపులోనికి రాబడుతూ వచ్చాయి. మరి బండగా ఉన్నటువంటి రాయిలో నుంచి ఒక ఆకారం రాతి బాణలు, మరి బాణలు అని పిలిపించుకునేటటువంటి ఆకారంలోనికి మరి ఆ యొక్క రాయి వంటి స్వభావంలో నుంచి అవి రూపుదిద్దుకున్నట్టుగా మనము చూడగలుగుతూ వస్తాం. మన జీవితాల్లో కూడా మరి ఆత్మీయ జీవితంలో మనము ఆరంభ దినాల్లో ఎలా ఉన్నప్పటికీ కూడా మనము యేసుక్రీస్తు ప్రభువారి స్వభావంలోనికి మనము రూపుదిద్దుకోవలసినటువంటి వారంగా మనము ఉంటూ రావాలి. లేకపోతే మనము ఏ విధమైనటువంటి పనికి వచ్చేటటువంటి పాత్రలుగా మనము ఉండము. రెండవదిగా మనం గమనించినప్పుడు అందుబాటులో ఉండగలుగుతూ రావాలి. నిజంగా
మనము ఈ యొక్క ఆ, ఈ యొక్క అంశాన్ని మనము రెండవసారి కూడా జ్ఞాపకం చేసుకోవడం ఉద్దేశం ఏంటంటే, మనం పోయినసారి చెప్పుకున్నప్పుడు అప్లికేషన్ చూడలేదనమాట. జస్ట్ ఆ వివాహంలో ఉన్నటువంటి సందర్భాన్నే మనం చూసాం. కాబట్టి మొట్టమొదటిగా మనము మలచబడ్డానికి సిద్ధంగా ఉండాలి. రెండవదిగా మనము ఏం చేయాలంటే అందుబాటులో ఉండాలి. సో రాతి బాణలు ఏం చేస్తూ వచ్చాయి కదా, ఆ రాతి బాణల పరిస్థితి ఏంటి? అవి ఎక్కడున్నప్పటికి కూడా అవి ఇతరులకు ఉపయోగపడే విధంగా మరి ఏం చేస్తూ వచ్చాయి? వాటి యొక్క అవసరత ఉన్నప్పుడు ప్రభువారు ఎక్కడో ఉన్నటువంటి వాటిని అద్భుతమైనటువంటి కార్యాలను చేయలేదు, కానీ ఏవైతే అందుబాటులో ఉన్నాయో వాటిలో నుంచే శ్రేష్టమైనటువంటి ద్రాక్ష రసాన్ని తీసుకొచ్చినటువంటి దేవుడుగా ప్రభువారు ఉంటున్నారు. దీన్ని బట్టి మనం గమనించాల్సింది ఏంటంటే అవైలబిలిటీ కదా. ఈ రోజుల్లో పరిచర్య గురించి చెప్పినప్పుడు చాలా విధంగా మాట్లాడుతూ వస్తూ ఉంటారు. లేదంటే ఈయన మాకు వీలున్నప్పుడు చేస్తాంలే అని అనుకుంటారు, లేదంటే హాలిడే ఉన్నప్పుడు చేసుకుందాంలే అనుకుంటారు, లేదంటే పండగ దినాల్లో చేసుకుంటే బాగుంటుందిలే అనుకుంటారు, లేదంటే ఇంకొకరు చేస్తారులే అని అనుకుంటారు. నిజంగా మనము ఎంత ఆత్మీయంగా ఎదిగినప్పటికీ మనం గుర్తించాల్సిన ఒకే ఒక విధానం ఏంటంటే, ఏదైనా పరిచర్య దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు, ఒక సీనియర్ ద్వారా కానీ, ఒక ఎల్డర్ ద్వారా కానీ, మనం వెళ్తున్న సంఘంలో కానీ ఏదైనా పని మనకు దొరుకుతూ ఉంది ప్రభు యొక్క మందిరంలో అన్నప్పుడు మనం ఖచ్చితంగా అవైలబిలిటీ చేసుకోవాలి. ఎందుకంటే కనపడుతున్నది వ్యక్తే కానీ నీకు పని అప్పగిస్తూ ఉంటుంది నా దేవుడు. ఆయన మందిరంలో పనిచేయడానికి మనల్ని ఇష్టపడతా ఉన్నాడు. అప్పుడు మనం ఏం చేయాలి? అవైలబుల్గా ఉండాలి. నాకు నచ్చినప్పుడు వస్తాను, నాకు ఆరోగ్యం బాగున్నప్పుడు వస్తాను, లేదంటే ఈయన ఆరోగ్యం బాగాలేదని మరి మంచంలో పోయినప్పుడు పరిస్థితి కాదు, కానీ మనం చేయగలిగినటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఆ పని చేయడానికి మనము అందుబాటులో ఉండాలి. బ్రదర్ నాకు ఈ పనులు చేయడానికి రాదు, కొన్ని మాత్రమే నేను చేయగలుగుతాను, ఇలా మనం ఉండకూడదు. మనం ఏంటంటే పరిస్థితులు ఎంత భిన్న రీతిగా ఉన్నప్పటికీ కూడా మనము అందుబాటులో ఉండాలి. ఏం చేయాలి? మనము అందుబాటులో ఉండాలి. కాబట్టి మొదటగా దేవుడు మలుచుకునే విధానానికి మన రాయి వంటి స్వభావాన్ని దేవునికి ఇచ్చినప్పుడు ఆయన మనల్ని మలుచుకుంటూ వస్తాడు. రెండవదిగా ఏం చేస్తూ రావాలి? మనము అందుబాటులో ఉండాలి. కాబట్టి ఈ అందుబాటు అనేది చాలా ముఖ్యమైనది. కాబట్టి మనము అందుబాటులో ఉండాలి. ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లోనైనా కానీ దేవుని పని చేయడానికి మనము సిద్ధంగా ఉండాలి. మరి మూడవదిగా మనం గమనించినప్పుడు మరి గడిచిన ముందు భాగంలో కూడా తెలియజేసినట్టుగా మనము విధేయత కలిగి ఉండాలి. విధేయత అనేది ఎంతో ముఖ్యమైనది. విధేయత అంటే ఏదో అన్న చెప్పాడు విందామని కాదు, సంపూర్ణంగా అంగీకరించే మనసు. ఇది కూడా చాలా ముఖ్యమైనది. కాబట్టి మనం దేవుని యొక్క ఎక్కడంటే దేవుని యొక్క మందిరంలో దేవుని యొక్క పనిలో మనము శ్రేష్టవంతంగా మరి పనికొచ్చే పాత్రలుగా కదా, ఆయనకు అర్హమైనటువంటి పాత్రలుగా ఆయన పనిచేయడానికి ఇష్టపడే విధంగా మనం ఉండాలంటే మన స్వభావాన్ని పక్కన పెట్టి మలుచుకునేటటువంటి వారంగా ఉండాలి. దేవునికి మనము ఆయన మలచడానికి మనము అనుమతించాలి. రెండవది మనము అందుబాటులో ఉండాలి. మూడవది మనము ఏం చేస్తూ రావాలి? ఒబీడియన్స్, విధేయత, అంగీకరించే మనసు. విధేయత అంటే ఏదో అన్న చెప్పాడు వినేది కాదు, కానీ అంగీకరించే మనసు, లోబడే మనసు. ఎలా లోబడాలంటే మనం అర్హమైన పాత్రలుగా ఉన్నప్పుడు కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనాన్ని గమనించినట్లయితే మనం అక్కడ ఒక మాటను చూడగలుగుతూ వస్తాం. ఏమంటుందంటే, అన్నిటికంటే ముందుగా సంఘం అను శరీరముకు ఆయనే శిరస్సు, ఆయన అన్నింటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము దేవునికి ప్రాముఖ్యత ఇచ్చేటటువంటి వారంగా ఉండాలి. మనం అంగీకరించే మనసు అంటే ఎలా చేస్తామంటే, మనకు నిన్న మొన్న ఒక దైవజనుడు చెప్తూ వచ్చాడు, మనం ఒకరోజు హుషారుగా ఉంటామంట ఆత్మీయ స్థితిలో, ఒకరోజేమో డిమ్ అయిపోయి ఉంటామంట, ఒకరోజేమో ఏదో వచ్చాములే పేరుకు అన్నట్టుగా దేవుని మందిరానికి వస్తామంట. నిజంగా
ఇలాంటి పరిస్థితులు మనకు ఉండకూడదు. ఈ వారంలో నిన్ను నన్ను చూసిన వ్యక్తి వచ్చే వారం చూసినప్పటికి కూడా అలాగే ఉండాలి. అలాగే అంటే మనం ఎప్పుడు అలా ఉంటామంటే దేవుని యొక్క భయం మనలో ఉన్నప్పుడు, దేవుని యొక్క మందిరానికి వచ్చామన్నటువంటి ఆ యొక్క అటెన్షన్ మనలో ఉన్నప్పుడు, దేవుని వాక్యం చేత నింపబడినప్పుడు, ప్రార్థనా జీవితం కలిగి ఉన్నప్పుడు, దేవుని మందిరానికి వచ్చినప్పుడు నువ్వు నేను భయపడేటటువంటి వారంగా ఉంటాం. భయం అంటే ఏదో జరుగుతుందని కాదు, కానీ నా తండ్రి సన్నిధిలో నేను ఉంటూ ఉన్నాను, నా తండ్రి యొక్క ఆధీనంలో నేను ఉంటున్నాను. అలాగే అంగీకరించేటటువంటి మనస్సు కదా, అలా అంగీకరించి అంటే స్థానము, దేవునికి స్థానం ఇచ్చేటటువంటి వారు. ప్రార్థన జీవితంలో మనం ఇవన్నీ కలిగి ఉండవలసినటువంటి వారమై ఉంటున్నాం. దేవుడు మలుచుకునేదానికి, దేవుడు హెచ్చరిస్తూ ఉన్నప్పుడు, దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఆ దైవ సేవకుల ద్వారా మాట్లాడుతూ ఉన్నప్పుడు మనము మలుచుకోవడానికి, మన యొక్క స్వభావాన్ని విడిచిపెట్టి రాతి వంటి ఆ స్వభావంలో నుంచి ఒక ఆకారాన్ని దిద్దుకునేటటువంటి వారంగా మనము అంగీకరించే స్వభావం కలిగి ఉండాలి. అంగీకరించే స్వభావం ప్రతి విషయంలో, చిన్నవాడు చెప్పాడని, పెద్దవాడు చెప్పాడని, నాకంటే వాక్యం తెలియని వ్యక్తి చెప్పాడని, లేదంటే ఈయన కొత్త క్రైస్తవుడు అని చెప్పేటటువంటి మాటలు కాదు, కానీ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు, ఈ విషయంలో దేవుడు నన్ను సరిచేయడానికి ఇష్టపడతా ఉన్నాడు అన్నప్పుడు మనం ఏం చేయాలి? అంగీకరించే మనస్సు, ఆ భయభక్తులతో కూడినటువంటి భక్తి చేసేటటువంటి వారంగా. ఈరోజు మంచి మంచి ఆత్మీయులు కూడా వాక్యాన్ని బోధించడంలో మంచిగా ఎలాంటి సిద్ధపాటు అంటే బోధించడానికి వాక్యాన్ని ఎక్కువ తర్ఫీదు తీసుకుంటారు, కానీ తమ బ్రతుకుల్లోనికి దేవుడు మార్పు చెందడానికి ఎక్కువ స్థానం ఇవ్వరు. మనం చాలా మందిని గమనిస్తూ వస్తాం. బోధించడానికి చాలా శ్రేష్టవంతమైనటువంటి అధ్యాయాలు బైబిల్ స్టడీలు చేస్తూ ఉంటాం, లేదంటే ఒక మంచి కంటెంట్ మనము చెప్పడానికి ఇష్టపడతా ఉంటాం. కానీ మొదటగా అర్హమైనటువంటి పాత్రగా నువ్వు నేను ఉండాలంటే ఈ వాక్యానికి ఎంత మేరకు నా బ్రతుకులో నేను ప్రభువుకు దగ్గరగా జీవిస్తూ వచ్చాను, ప్రభువు నన్ను ఏ విధంగా మరి ఆయన మారాలని ఆశపడతా ఉన్నాడు, ఏ విధంగా నన్ను విధేయత చూపించాలని ఇష్టపడతా ఉన్నాడు, ఏ విధంగా వాక్యాన్ని అంగీకరించి నా బ్రతుకును చూపించాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు, ఏ విధంగా నేను ఆయన యొక్క పొలంలో లేదంటే ఆయన మందిరంలో పనికొచ్చేటటువంటి పాత్రగా, నమ్మకమైన పనివాడిగా, అర్హమైనటువంటి పాత్రగా నేను ఎలా ఉండగలుగుతాను. ఇవన్నీ మనం గమనించాలి. ఇవన్నీ గమనించకుండా మనం ఎంత ప్రార్థన చేసినా, ఎంత వాక్యం చదివినా, ఎన్ని బైబిల్ స్టడీలు కొనసాగించినా ఏమాత్రము రూపుదిద్దుకోలేని వారంగా ఉంటాం. రాయి వంటి స్వభావం, రాయికి ఒక ఆకారం వచ్చేటటువంటి వారంగా మనము లేనటువంటి వారమై ఉంటున్నాం. నిజంగా ఈ యొక్క కానా వివాహం గురించి ఈ యొక్క అప్లికేషన్ మనము ఎంతో గమనించవలసినటువంటి వారమై ఉంటున్నాం. అలాగే మనము ప్రతి పరిచర్యకు కూడా అందుబాటులో ఉండవలసినటువంటి వారమై ఉంటున్నాం. నాకు నచ్చలేదని నేను వెళ్ళడానికి లేదు, అలా అని ఇంకొకరు నచ్చినారని అక్కడికి వెళ్ళడానికి లేదు. దేవుడు ఏదైతే మనకు చెప్తా ఉన్నాడో అది ఎంత అనానుకూలంగా అయినప్పటికీ కూడా దేవునికి మనము చోటు ఇవ్వవలసినటువంటి వారమై ఉంటున్నాం. మరి చివరిగా నాలుగవదిగా మనం గమనించినప్పుడు మనము మనము ఎప్పుడైతే సిద్ధపడి ఉంటామో అప్పుడు ఏం చేస్తారండి? దేవుడు వాటిని ఉపయోగించేటటువంటి వాడిగా ఉంటాడు. ఇది మనం గమనించాలి. మనం ఇవన్నీ లక్షణాల్లో మనం సరిగా లేకుండా దేవుడు నన్ను వాడుకోవాలి, దేవుని పని నేను చేయాలి, దేవుని కొరకు జీవించాలి అని అనుకోవడము చాలా అవివేకం అవుతూ ఉంది. మనం శుభ్రంగా లేకుండా, ఒక పాత్ర శుభ్రంగా లేకుండా దాన్ని దేనికైనా వాడతామా అండి? మనం ఇంట్లో చెప్పండి మీరు, వంట పని చేసేవాళ్ళు కానీ, ఇంట్లో ఉండేవాళ్ళు కానీ, ఒక గ్లాసు శుభ్రంగా లేకుండా దానిని ఎక్కడైనా మనం ఉపయోగిస్తామా? మరి నా ఆత్మీయ స్థితిలో కూడా దేవుడు మనల్ని చూస్తూ ఉంటాడు. ఈ పాత్ర ఎంత శుద్ధీకరించబడి ఉంది, ఎంత మలచబడి ఉంది, ఎంతగా అంగీకరించే మనసు ఉంది, ఎంతగా విధేయత చూపే మనసు ఉంది, ఎంతగా అందుబాటులో ఉండడం. ఇవన్నీ ఎప్పుడైతే మన జీవితాల్లో ఉంటాయో దేవుడు ఆయన పొలంలో లేదంటే ఆయన మందిరంలో నిన్ను నన్ను వాడుకునేటటువంటి వాడిగా ఉంటాడు. లేదండి, కొందరు చూస్తూ ఉంటాం కదా, ఎలా ఉంటారు మందిరంలో అంటే చాలా హుషారుగా ఒక 2 సంవత్సరాలు దేవుని పని చేసి ఉంటారు. దాని తర్వాత వెనకే లాస్ట్ లైన్లో పోయి కూర్చుంటూ ఉంటారు. లేదంటే మందిరం యొక్క
వివరాలు కానీ, లేదంటే ఈయన ఆ యొక్క ఆత్మీయ క్షేమం గురించి, సంఘ క్షేమం గురించి ఏ విషయంలో పాలు పంచుకొని లేని వారు ఉంటారు. ఎందుకు అంటే, నాకు పలానా వ్యక్తి వల్ల నాకేం సమాధానం లేదు, నేను అందుకే అన్నిట్లో నేను పాలు పంచుకోలేకుండా ఉన్నాను. ఎవరండి మనము? ఎంతకాలం ఉంటాం ఇక్కడ? ఎక్కడికి వెళ్తాం మనము? ఎందుకోసం వచ్చాం మనం ఇక్కడికి? ఇవన్నీ మనం గమనించినప్పుడు దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచి ఆయన మందిరానికి నువ్వు నేను వెళ్తా ఉన్నాము అంటే ఇవన్నీ కూడా మనం గమనించుకుంటూ ఉండాలి. ఇవన్నీ మనం ఎప్పుడైతే గమనించుకుంటూ ఉంటామో, మన యొక్క జీవితాన్ని సరిచేసుకుంటూ ఉంటామో, దేవుడు మనల్ని వాడుకునేటటువంటి వాడిగా ఉంటాడు. మనలో ఏ గొప్పతనము లేదు, మనలో ఏ శక్తి సామర్థ్యాలు లేవు. మనమేదో మంచిగా వాక్యాన్ని బోధించడం అని కాదు, కానీ నిజంగా ఆ వాక్యానికి ఎంత మేరకు మనము లోబడతా ఉన్నాం. అర్హమైనటువంటి పాత్రలుగా ఉండాలంటే ఈ యొక్క గుణగణ లక్షణాలను మనము చూపించవలసినటువంటి వారమై ఉంటున్నాం. అందుకే దేవుడు అంటాడు కదా, అపోస్తలుడైనటువంటి పౌలు గారు చెప్తారు, 1వ అధ్యాయము మరి 30-31 వచనాల్లో గమనించినప్పుడు, ఏ శరీరము దేవుని ఎదుట అతిశయించకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకున్నాడు కదా. నేను జ్ఞానవంతుణ్ణి, నేను బలవంతుణ్ణి, నాకు అదొచ్చు, నాకు ఇదొచ్చు అనుకుంటే దేవుడు నన్ను పక్కన పెట్టేస్తాడు. ఏం చేస్తాడు? ఆయన పక్కన పెట్టేస్తాడు. ఆయన అర్హమైన పాత్రగా నువ్వు నేను ఉండాలి అంటే తగ్గింపు స్వభావంతో కూడిన జీవితం కలిగి ఉండాలి. అందుకే మనలో ఏ గొప్పతనం లేదు, కేవలం వెర్రివారం, మనం నిష్ప్రయోజకమైనటువంటి పనివారము. మనలో ఏ శక్తి సామర్థ్యం లేదు. ఏదైనా ఉంది అంటే అది ప్రభువును బట్టియే. మనం పోయినసారి కూడా జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం, 31వ వచనం, అతిశయించువాడు ప్రభువునందే అతిశయించాలి. ఇంక ఇది నాకు వచ్చని కానీ, నేను ఇది చేశాను, నేను అది చేశాను, నేను ఇట్లా అట్లా అని మనము చెప్పుకోవడం వల్ల మన యొక్క స్వనీతే కనపడుతుంది, కానీ దేవుని యొక్క నీతి అనేది మన జీవితంలో ఏమాత్రము కనబడనటువంటిదిగా ఉంటుందన్నమాట కదా. మనం క్రైస్తవ బిడ్డలుగా మరి యొక్క గుణలక్షణాలు, కానా వివాహంలో ఆ యొక్క రాతి బాణల యొక్క స్వభావము మనల్ని, మన యొక్క ఆత్మీయ స్థితిని మాట్లాడుతూ ఉంది. మలుచుకునే స్వభావం, విధేయత కలిగి జీవించే స్వభావము, అంగీకరించే మనసు, పరిశుద్ధమైనటువంటి జీవితం కదా. మనం నీటిని ద్రాక్షారసంగా మార్చినప్పుడు ఆ నీళ్లు మనకి ఏం చూపిస్తూ ఉన్నాయి? పరిశుద్ధతను చూపిస్తూ ఉన్నాయి కదా. ఈ విధంగా మనం ఎప్పుడైతే మన జీవితాల్లో చూపించుకుంటూ వస్తామో దేవుడు ఖచ్చితంగా మనల్ని అర్హమైనటువంటి పాత్రలుగా ఆయన పొలంలో వాడుకునేటటువంటి వాడిగా మనం ఉంటూ రావాలి. నిజంగా అటువంటి సాక్ష్యం మనం కలిగి ఉండాలి. నిజంగా మనం ఇప్పుడు చూడండి, ఆ యొక్క రాతి బాణాల్లో దేవుడు ఎప్పుడైనా ఉపయోగించుకోవచ్చు. లేదంటే అవి ఎప్పుడైనా అవి మంచివారికైనా చెడ్డవారికైనా అందులో నుంచి మంచినే ఇస్తాయి, అంటే నీటినే ఇస్తాయి, ఉపయోగపడే విధంగానే ఉంటాయి. అయ్యో నువ్వు చెడ్డవాడివి, నువ్వు మంచివాడి, నువ్వు పాస్టరు, నువ్వు అది ఏం చెప్పవు అవి. అంటే ఏంటంటే లోబడే మనస్సు అనేది చాలా ముఖ్యమైనది మన యొక్క ఆత్మీయ జీవితంలో. ఇవన్నీ మనం గుణగణ లక్షణాలు మరి రాతి బాణల ద్వారా ఆ పాత్రలు మరి ఏ విధంగా దేవుడు వాటిని ఉపయోగించుకుంటూ వచ్చాడు అన్నప్పుడు ఖచ్చితంగా ఇవన్నీ మనకేం తెలియజేస్తూ ఉన్నాయి అంటే లోబడేటటువంటి మనస్సు, అంగీకరించేటటువంటి మనస్సు. ఎప్పుడైతే ఈ విధంగా మనము ఉంటూ వస్తామో దేవుడు నన్ను ఆశీర్వదించేటటువంటి దేవుడిగా ఉంటున్నాడు. ఆయన పనిలో వాడుకునేటటువంటి దేవుడిగా ఉంటున్నాడు. ఇంకో మాట చూసుకొని మనం ముగించుకుందాం. ఆదికాండము 24వ అధ్యాయము 1వ వచనాన్ని కూడా మనం గమనించినప్పుడు మరి ఏ విధంగా అంటే, అబ్రహాం బహుకాలం గడిచి వృద్ధుడైండెను, అన్ని విషయంలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. ఏంటండి, 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు. నేను ఆ జీవితాన్ని బట్టి చూస్తే ఆయన చదువును ఆశీర్వదించుంటాడు, ఆయన బ్రతుకును ఆశీర్వదించుంటాడు, ఆయన జీవితాన్ని ఆశీర్వదించుంటాడు, ఆత్మీయంగా పరిపక్వత వచ్చి ఉంటాడు కదా. ఆయన వివాహ జీవితాన్ని ఆశీర్వదించుంటాడు, ఆయన బిడ్డలను ఆశీర్వదించినాడు, ఆయన చేస్తున్న పనులను ఆశీర్వదించినాడు, ఆయన ఏం చేసినా ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఎందుకు? ఇవన్నీ మనం కలిగి ఉండాలి. ఇవన్నీ మనం కలిగి ఉండినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని చూస్తాం. అది మనం పాత నిబంధన గ్రంథంలో మరి నూతన నిబంధనలోనికి వచ్చినప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నా కానీ దేవునికి లోబడేటటువంటి వారంగా ఉండాలి, దేవునికి భయపడేటటువంటి వారంగా ఉండాలి. అందుకే కొలస్సి 1 మనం 18 చదువుకుంటూ వచ్చాం.
దేవునికి ప్రాముఖ్యత ఇచ్చేటటువంటి వారంగా ఉండాలి. అలాగే కొలస్సీ 3:20లో చూసినప్పుడు తల్లిదండ్రులకు మనము ఎట్లా లోబడేటటువంటి వారంగా ఉండాలి. అలాగే పెద్దలైనటువంటి వారు మందిరంలో ఉన్నటువంటి ఎల్డర్స్ కదా, ఎవరైనా కానీ మరి కొలస్సీ 3:22లో పెద్దలకు కూడా మనము లోబడేటటువంటి వారంగా ఉండాలి. కాబట్టి ఈ లోబడే మనస్సు అనేది చాలా ముఖ్యమైంది. మనం ఎప్పుడైతే లోబడతామో, ఎప్పుడైతే తగ్గించుకుంటామో, ఎప్పుడైతే మనము ప్రభువుకు విధేయత కలిగి జీవిస్తామో, మనం ఆయన పనిలో అర్హమైనటువంటి పాత్రలుగా జీవించగలుగుతాం. అలా మనం అలాంటి జీవితాలు జీవించడానికి దేవుడు మనకందరికీ సమృద్ధి అయినటువంటి కృప అనుగ్రహించునుగాక. ఎప్పుడైతే మనం ఇవన్నీ లోబడుతూ వస్తామో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, మన బ్రతుకులు మారుస్తాడు, మన ఆత్మీయ స్థితి మారుతుంది, మన యొక్క ప్రతి పరిస్థితి ఆయన యొక్క పొలంలో పనికొచ్చే విధంగా ఉంటుంది. అట్టి కృప దేవుడు నీకు నాకు దయచేయునుగాక. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. థ్యాంక్ యూ.